అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఒంటరవుతోందా? పెద్దన్నతో పాటు ఆప్తమిత్రుడు చైనా కూడా జల్లకొడుతోందా? వాణిజ్యపరంగా పాక్పై ఒత్తిడి పెరగనుందా? సేది స్టోరీ. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఏకాకిని చేయాలన్న మోదీ సర్కారు ప్రయత్నాలు క్రమంగా ఓ కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఉడి ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా పలు దేశాలు భారత్కు అండగా నిలుస్తూ పాకిస్తాన్పై విరుచుకుపడగా తాజాగా చైనా కూడా పాకిస్తాన్కు ఝలకిచ్చింది. ఏ అండ చూసుకుని దాయాది దేశం రెచ్చిపోతోందో ఆ డ్రాగన్ కంట్రీయే దిమ్మ తిరిగిపోయే షాకిచ్చింది. కశ్మీర్ విషయంలో తాము జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని చైనా అధికారికంగా ప్రకటించింది. ఆ అంశం భారత్ పాకిస్తాన్ల ద్వైపాక్షిక విషయమని తేల్చి చెప్పిన డ్రాగన్ రెండు దేశాలు చర్చల ద్వారా ఆ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అలాగే ఒకవేళ భారత్తో యుద్ధం వస్తే చైనా తమకు అండగా నిలుస్తుందంటూ పాక్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని కూడా చైనా విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. అగ్రరాజ్యం అమెరికా నుంచి పాకిస్తాన్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే రిపబ్లికన్, డెమోక్రటిక్ సభ్యులు పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలంటూ చట్టసభల్లో బిల్లును ప్రవేశపెట్టగా తాజాగా పాకిస్తాన్ విషయంలో వైట్ హౌస్ పిటిషన్కు మద్దతు వెల్లువెత్తుతోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్తాన్ను పరిగణించాలా అంటూ వైట్ హౌస్ అధికారిక వెబ్సైట్లో ఉంచిన ఆన్లైన్ పిటిషన్కు అనూహ్య స్పందన లభించింది. ఈ నెల 21న పిటిషన్ను ఆన్లైన్లో ఉంచగా 5 రోజుల్లోనే 82,000 మంది నెటిజన్లు మద్దతు ప్రకటించారు. అక్టోబర్ 21 వరకు ప్రజాభిప్రాయాలను సేకరిస్తారు. 1,00,000 మంది ప్రజలు మద్దతు ప్రకటిస్తే ఆ పిటిషన్పై వైట్ హౌస్ స్పందించాల్సి ఉంటుంది. ఇక పాకిస్తాన్తో సంబంధాలు వద్దే వద్దని మెజారిటీ ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. దేశంలో దాదాపు 70% మంది పాక్తో తెగదింపులు చేసుకోవాలని భావిస్తున్నారు. భారత్ పాక్ సంబంధాలు, ప్రస్తుత ఘటనలపై ఇన్షాట్స్ అనే న్యూస్ యాప్ సర్వే నిర్వహించింది. పాక్తో భారత్ అన్ని దౌత్య సంబంధాలు తెంచుకోవాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు 71,578 మంది సమాధానమిచ్చారు. ఇందులో 70% మంది అవునని చెప్పగా 21% మంది కాదని తెలిపారు.